హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీ విషయంలో ఆలోచనలు, మీ మీద కోపం ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, మీకోసం బాధపడి ఉండొచ్చు. అసలు వీరి ఎనర్జీస్, మీరంటే కోపం చూపిస్తున్నారా, ప్రేమ చూస్తున్నారా, అండ్ బాధపడుతున్నారా, మిస్ అవుతున్నారా, దీనికి సంబంధించి ఈరోజు ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ అమావాస్య ఎనర్జీస్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ గురించి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీస్ వీరి గురించి మీరిచ్చే సమాధానాలు. ఫస్ట్ ఎనర్జీ 2 కార్డ్స్ వచ్చేయండి. డెత్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కూడా చూసుకోవచ్చండి. అంటే ఈ పర్సన్ మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటం. ఇప్పుడు ఈ పర్సన్ మీతో న్యూ జర్నీ చేయాలనుకుంటున్నారండి. ఒక లవ్ అనేది కనిపిస్తుంది. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటంటే మీకోసం ఈ పర్సన్ ఏడ్చారు, వారికి కన్నీరు రావడానికి కారణం కూడా మీరే అయ్యారు. ఈ పర్సన్లో మార్పు అనేది కనిపిస్తుందండి. మీ దగ్గరకు రావాలి, మీతో మాట్లాడాలి, వారికి ఎందుకో మీరు ఎమోషన్గా కనెక్ట్ అయిపోవటం. వాళ్ళకి మనసుకి బాధగా అనిపిస్తుందండి. మిమ్మల్ని తలుచుకున్నా సరే ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్షిప్ మళ్ళీ మొదలవడానికి మీరే కారణమవుతున్నారు. వారు మీ గురించి ఏడవడం అయితే జరిగింది. ఏడవడం అంటే పులోమని ఏడవడం కాదండి. వాళ్ళకి మనసుకి బాధగా అనిపించి ఆ బాధలో కన్నీరు రావటం, మీ పేరు తలుచుకున్నా, మిమ్మల్ని ఎక్కడైనా గ్యాలరీలో పిక్స్ పరంగా చూడడమైనా అండ్ సోషల్ మీడియాలో కూడా మీ పిక్స్ చూడడం కానీ ఇలా చూడగానే వాళ్ళకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. ఈ పర్సన్ మీతోటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే వాళ్ళు మిమ్మల్ని చూడగానే వాళ్ళ కళ్ళల్లో కన్నీరు రావటం, అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. అంటే ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ బాధపడ్డారండి, బాధపడుతున్నారు కూడా. అండ్ నెక్స్ట్ 6 టవర్ కార్డ్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఈ పర్సను మైండ్ ఎలా ఉందో తెలుసా? మనీ మైండెడ్ కాస్త వారి మైండ్లో మీరే రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తానండి. వీరి సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉందంటే మనీ కంటే మనసున్న వారితో మాట్లాడడమే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. ఈరోజు మీ పర్సన్ కష్టానికి ఎవరు తోడవలేదండి. ఎవరికి వాళ్ళే తప్పించుకున్నారు. మన అనుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు, సాయం చేస్తారనుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళకే కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించిన వాళ్ళు మీరు కనిపించకుండా మీకు దూరంగా ఉండి మీతో మాట్లాడకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కళ్ళకి కనిపిస్తున్నారండి. 4 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇక్కడి వరకు మీ మధ్యన ఎన్నో గొడవలు జరుగుండొచ్చు, మనస్పర్ధలు చాలా ఉండొచ్చు, విభేదాలు కొన్ని విషయాలు విభేదాలు రావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. అది డబ్బు పరంగా కానీ, మనుషుల పరంగా కానీ, కెరీర్ పరంగా కానీ ఏదో ఒక రీజన్ అయితే ఉంది మీ లైఫ్లో. ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ కాంటాక్ట్లోకి వచ్చి మాట్లాడేది ఇక్కడ మీకు స్టెబిలిటీ మైండ్ తోటి, స్టెబిలిటీ లైఫ్ గురించి మాట్లాడడం. అంటే ఇప్పుడు ఏమనుకుంటారు మీరు, ఈ పర్సన్ అవసరానికే మాట్లాడుతున్నారు, అవసరం తీరిపోయాక వెళ్ళిపోతారు. వీరి మాటలు ఎంతవరకు నమ్మాలి? నమ్మకపోవడమే మంచిది. ఆల్రెడీ ఎన్నో రకాలుగా చెప్పారు, మీరు వినేశారు, హోప్స్ పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు మాట్లాడకపోవడం, మళ్ళీ మీరు బాధపడడం, ఇదే పాఠం అయిపోయింది. వీరు రావటం, మాట్లాడడం, ఏదో చెప్పడం, మీరు వినటం, మళ్ళీ పట్టించుకున్నట్టు వెళ్ళిపోవటం, ఇదే తతంగం జరిగింది కదా. ఈసారి వచ్చినప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో ఇంకా లైఫ్ అనేది స్టేబుల్గా ఉండాలనుకున్నారండి. ఇంకా సెటిల్ అయిపోవాలి మీతోటి లైఫ్లో. వాళ్ళకి కావాల్సింది ఉండాలనుకున్నారు, కానీ ఉండవలసిన వాటిని ఉంచి వాళ్ళు సమస్యలు పడ్డం, ఆ సమస్యలు కాస్త వాళ్ళకి మైండ్లో దేనికి విలువ అన్నది పెంచటం.
అంటే మీ విలువ ఎక్కువ హైప్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్‌గా ఉంటున్నారేంటండి. ఎప్పుడు మాట్లాడదామా? ఎప్పుడు మిమ్మల్ని చూడాలి? అండ్ ఇక్కడ వాళ్ళ మనసులోని మాటలు ఎన్నో చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పర్సను చాలా పొసెసివ్‌గా ఉంటున్నారు. మీ కాంటాక్ట్‌లోకి రావాలి, ఎప్పుడు మాట్లాడదాం అన్నట్టుగా కూడా పర్సన్ ఎనర్జీ చూస్తున్నారు. చూసారు కదా! ఇక్కడ చూసారు కదా దొంగ చూపు? ఇది. వాళ్ళు మీకు కనిపించేది వేరండి. కనిపించిన దొంగ వేరేలా ఉన్నారు. వీళ్ళన్నీ దొంగ పనులే అనమాట. ఏంటి పట్టించుకొని అంటారు కానీ ప్రతీదీ పట్టించుకుంటున్నారు. మీకోసం బాధపడతారు కానీ పైకి కనిపించరు. ఎప్పుడోకప్పుడు దొరుకుతారండి దొంగ అన్నవాళ్ళు దొరుకుతారు. ఈ పర్సన్ కాంటాక్ట్లోకి అయితే వస్తారు. నమ్మచ్చా నమ్మకూడదా అంటే మొట్టికాయ వేస్తే నిజాలైతే కక్కుతారు. మీ పర్సన్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే. ఇదిగోండి ఈగో క్లాషెస్ ఎక్కువ ఉన్నాయి కదా. మీరు చెప్పిన మంచి చాలా ఉండుంటాయండి. కానీ వీళ్ళకి ఈ మాటలు అసలు ఏంటంటే ఏదో సిస్టమాటిక్ లైఫ్ లాగా మీరు చెప్పింది కొంచెం ఫ్రీడమ్ లేకుండా కట్టడి చేసేసినట్టు ఇలా ఫీల్ అయ్యేవారంట. మీరు చెప్పింది మంచికైనా సరే ఈ మాటలు ఎలా ఉండేవి, దారి తప్పే వాళ్ళని దారిలోకి తీసుకొచ్చేలాగా మాట్లాడారు. కానీ వాళ్ళు వెళ్ళిన దారి వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది. మీ మాటలేంటి, మీరు ప్రతి దానికి అడ్డు చెప్తున్నారు, మీ పోరు పడలేకపోతున్నాం అని అనుకునేవాళ్ళంట. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మీరు వారిని కట్టడి చేయటంలోని కట్టుదిట్టం చేయటంలోని ఒక మంచి అయితే ఉంటుంది. ఈ పర్సన్ ఇంకో విషయం ఏంటంటే ఈగో వల్ల మిమ్మల్ని హర్ట్ చేశారు కదా. కొన్ని వారి ఇష్టాలకి మీరు అడ్డుపడుతున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు ఎప్పుడు కరెక్ట్గానే మాట్లాడతారు, జీవితం నిలబెట్టేలా మాట్లాడతారు కానీ జీవితాలు నాశనం చేసేలా ఉండరు. అండ్ 9 రకాల సిచ్యువేషన్స్కి అండ్ 9 రకాల కారణాలు మీరు వెతికి పట్టుకుని వీరికి వివరంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు వీటి గురించి తెలుసుకునే వివరం రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీరు చెప్పిన చెడ్డ కాస్త వాళ్ళకి ఇప్పుడు మంచితనంగా మారిందండి. అంటే వాళ్ళు తీసుకున్నప్పుడు వారికి చెడ్డగా అనిపించడం, ఎప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేయాలి కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు, జీవితం అంతా ఇంతే, వీళ్ళతో ఉంటే లైఫ్ ఉండదు, మీరు వారిని హర్ట్ చేసేలా మాట్లాడుతున్నారు అని అనుకునేవాళ్ళు కదా. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే వారి విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే అన్నీ ఉంటేనే మీరవుతారు. ఇప్పుడు ఒక ఈగో వల్ల మీ మధ్య దూరం పెరిగింది కానీ ఆ ఈగో అన్నది క్లియర్ అవ్వాలంటే అన్నీ మీరే అవ్వాలి, మీ మాటలే వారికి వేదం అవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ అయితే అంటున్నారు. నెక్స్ట్ 3 కార్డ్స్ వచ్చాయి. ఇదిగోండి 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ ఫ్యాన్స్. చెప్పాను కదా ఈ పర్సను కన్నీరికి కారణం మీరే అయ్యారు. అండ్ వాళ్ళకి తెలియకుండానే మీ పిక్స్ చూడగానే వాళ్ళ హ్యాపీ స్మైల్ రావటం అండ్ అదే కంటికి నీరు రావటం ఇలా వచ్చాయి. 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే ఒక ఎమోషన్ అనమాట. జీవితం ఇంత బాగుంటుందా, మీతో జీవితం చూశారు కాబట్టి బాగుంటుందని ఇప్పుడు తెలుసుకున్నారు, ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నారండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీరు వారిని కాచుకున్నారు, దాచుకున్నారు అండ్ మంచిగా చూసుకున్నారు. ఇవన్నీ వారికి గుర్తొస్తున్నాయి. మీతో ఉన్న గుడ్ మెమరీస్ కాస్త వీరికి సంతోషాన్ని అయితే ఇస్తున్నాయి. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే 18, 18, 9 మీకు 24 అవర్స్లో కాంటాక్ట్ అయితే వస్తుంది. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే వీరు మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. మంచి మాటలు మాడతారు అండ్ మంచి విషయాలు చెప్తారు, మంచిగా మీతో ప్రవర్తన అయితే ఉంటుంది. ఈ పర్సన్ మీతో చెప్పేది ఏంటంటే హ్యాపీ రీయూనియన్ అండి, హ్యాపీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన లవర్స్ కానీ మళ్ళీ కలుసుకోబోతున్నారు. ఇది కూడా 8 రోజుల్లో, ఇక్కడ నుండి 8 రోజుల్లో. ఇదిగోండి ఇక్కడ 10 వచ్చింది కదా, ఇది 10 వచ్చింది కదా. 28ని ప్లస్ చేయండి, ప్లస్ చేస్తే 10 రోజులు. ఇది మీకు 8 రోజుల్లో కానీ 10 రోజుల్లో కానీ ఈ పర్సన్ తోటి హ్యాపీ రీయూనియన్ అయితే ఉంటుందండి. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ పర్సన్ తోటి లైఫ్ని ఎంజాయ్ చేస్తారనమాట. మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళడం కానీ హ్యాపీ అకేషన్ కానీ ఇక్కడ ఈ పర్సన్ మీతో
రోజంతా మంచిగా గడపాలని అయితే అనుకుంటున్నారు. ఈ రోజైతే ఇలా ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. అండ్ నెక్స్ట్ వీరి ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. ఈ పర్సన్ ఎనర్జీస్ అయితే మీకు 8 కానీ 10 రోజులు కానీ హ్యాపీ రియూనియన్ అయితే ఉంటుందండి. సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు బయటికి వెళ్ళడం కానీ, మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళడం కానీ ఏదో జరుగుతుంది. ఒక గుడ్ న్యూస్ కానీ మీరు సంతోషపడే రోజైతే 8 రోజుల్లో ఉండబోతుంది. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్, 8 ఆఫ్ కప్స్. చూసారు కదా, మీతో యాంటీగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు మిస్ అవుతున్నారు. ఈ అమావాస్య ఎనర్జీస్లో ఈ పర్సన్కి ఈరోజు మిస్సింగ్ ఎనర్జీస్ అండి. ప్రతిదీ గుర్తు రావటం, గుర్తొచ్చిన మాటల్లో వాళ్ళకే కొంచెం తిరిగి కొట్టడం, అంటే ఇలా ఎందుకు అన్నావా అనేది వాడి మీద వాళ్ళే కోపం చూపించడం, అనవసరంగా మీతో మాట్లాడకుండా వాళ్ళు ఇలా చేసుకున్నారు అంటే ఈ కోపం కారణంగా మిమ్మల్ని దూరం చేసుకున్నారు. అంటే ఇప్పుడు మిస్ అవుతున్నారు. మళ్ళీ మీతోటి మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళే ఆ కోపంతో తీసుకునే నిర్ణయం కాస్త ఈరోజు బాధపడుతున్నారు. మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ మళ్ళీ మీతో యాంటీగా మాట్లాడిన వాళ్ళే ఈరోజు మీ గురించి మంచిగా మాట్లాడుతున్నారండి. ఆ మంచితనంలో కూడా వారు ఎంతో మిస్ అవుతున్నారు మీ గురించి. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ, సాడ్గా ఉన్నారు. మ్యాజిషియన్ కార్డ్, కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఈ రోజు వరకు అంత మంచిగా అన్నీ లేదండి. ఎమోషన్గా అంటే అప్సెట్ అవ్వడం, ఏదో సాడ్గా అనిపించడం, మనసు అయితే బాగోలేదు, కోపం ఎక్కువగా ఉంది. ఆ కోపం ఎవరి మీద చూపించలేరు. మిమ్మల్ని తలుచుకుంటే మంచిగా అనిపించట్లేదు. మీ విషయంలో గతం అంతా గుర్తు చేసుకుని ఇప్పుడు వారి మీద వారికే కోపం వస్తుంది. మిమ్మల్ని తలుచుకుంటే బాధపడుతున్నారు. అండ్ మిమ్మల్ని చూసినా కన్నీరు వస్తుంది, అండ్ మిమ్మల్ని తలుచుకున్నా కన్నీరు వస్తుంది. ఒక ఎమోషన్ అనమాట. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తే వీళ్ళు మీతో ఉన్న మంచి మెమరీస్ కాస్త గుర్తు చేసుకుని మళ్ళీ ఇలాంటి జీవితం మళ్ళీ తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారండి. ఈరోజు మేనిఫెస్ట్ చేస్తున్నారు. గతం గతహ, ఇప్పుడు వీరు అలాంటి మీతో ఉన్న మంచి జీవితం మళ్ళీ తిరిగి కావాలనేది కోరుకుంటున్నారు. మిమ్మల్ని చెడిపోవాలి అండ్ మీరు నాశనం అవ్వాలని అయితే అనుకోవట్లేదండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. చెప్పాను కదా, కాంటాక్ట్ అయితే వస్తుంది. సాడ్గా ఉంటున్నారు. చెప్పాను కదా, కింగ్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ, కమ్యూనికేషన్ అనమాట, క్లారిఫికేషన్. ఇప్పుడు ఈ పర్సను చెప్పేది ఏంటంటే ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, చూసారు కదా. ఈ పర్సన్ చెప్పేది అందరికన్నా మీరే వారికి ఎక్కువ అవుతారు, కానీ కొన్ని మాటల వల్ల మీరు వారిని హర్ట్ చేయొద్దు. మీకు క్లియర్గా ప్రతి విషయం చెప్పడం, మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరు అబద్ధం చేసుకుని వారిని బాధ పెట్టద్దు, మీరు బాధపడద్దు. వారి లైఫ్లో ఎన్నో ఉన్నాయని మీరు అనుకుంటున్నారు. ఉన్నాయనుకోండి, ఆ ఉన్న వాటిలో మీరు ఉన్నారు. మీరే వారికి ఎక్కువ కానీ అవి కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ మీతో మాట్లాడతారండి. కమ్యూనికేషన్ అయితే వస్తుంది. ఎనీ టైం 21 గంటల్లో మీకు ఏదైనా ఒక్క రోజులో ఏదైనా విషయం తెలుసుకుంటారండి. నెక్స్ట్ ఇప్పటి నుంచి రేపు లోపు ఈ పర్సన్ గురించి మీరు ఏదో తెలుసుకుంటారు. అంటే మీ పర్సన్కి వాళ్ళంటే పెద్ద పడదు, వాళ్ళ మీద కోపడ్డారు, వాళ్ళ మీద చిరాకు పడ్డారు. అంటే ఇవన్నిటికి కారణం మీరే అవుతున్నారండి. వేరే వారి మీద కోపం పడడం కానీ, చిరాకు పడడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ కారణం మీరే. ఈ విషయం మీరు తెలుసుకుంటారు. జడ్జిమెంట్, క్లారిఫికేషన్, హెర్మిట్ మోడ్ అనమాట. సోల్ ఎనర్జీస్. ఈ పర్సన్ 6 ఆఫ్ ఎనర్జీస్. చూసారు, కమ్యూనికేషన్ వస్తుందని చెప్పాను కదా. మీకు 10 కానీ 8 నుండి 10 రోజుల లోపు, ఓకే, ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. మీతో మాట్లాడతారండి. ఇప్పుడు వారి సోల్ ఎనర్జీస్ మాత్రం మీకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే వారి వల్ల మీరెంత బాధపడుతున్నారో మీ వల్ల అంతే బాధపడుతున్నారు. ఒకరి కోసం ఒకరు బాధపడడం, ఆలోచించుకోవడం తప్ప ఈరోజు అమావాస్య ఎనర్జీస్లో ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటున్నారు, కనెక్ట్ అయ్యారండి.
ఈరోజు కనెక్ట్ అవ్వడంలో మీరు ఎప్పుడైతే వీరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారో, వీరి గురించి ఏమో అనుకుంటున్నారో, ఈ పర్సన్ ఎంతలా మిస్ అవుతున్నారో, ఈ పర్సన్ ఎనర్జీస్ ప్రకారంగా చూసుకుంటే ఈ పర్సన్ చాలా సాడ్‌గా ఉన్నారండి. మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎనీ టైం వీళ్ళకి ఫోన్ కానీ, మెసేజ్ కానీ రావచ్చు. కొంచెం మాట కూడా లోలో వస్తుందండి. సాడ్‌గా మాట్లాడినట్టు. జస్ట్ క్యాజువల్‌గా మాట్లాడడానికి చేసాం. పలానా పని ఉందని మాట్లాడడం అని చేసాం. ఇలా కొన్ని మాటలైతే చెప్తారు కానీ, వాళ్ళకి మనసుకి అనిపించి మీతో మాట్లాడడానికైతే చేశారండి. వీళ్ళొక దొంగ ముక్క అనమాట. మిమ్మల్ని పట్టించుకోలేదని యాక్ట్ చేస్తున్నారు కానీ, అన్నీ పట్టించుకుంటున్నారు. వారి బాధ కనిపించనివ్వట్లేదు. అండ్ వాళ్ళకు ఇంకా మీ విషయంలో చాలా దొంగ పనులు చేస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఫేక్ ఐడీతో మిమ్మల్ని ఫాలో అవ్వడం కానీ, మీ గురించి తెలుసుకోవడం కానీ, ప్రతి ఇన్ఫర్మేషన్ వారి దగ్గర మీదే ఉంది మీ గురించి. ఈ అమావాస్య ఎనర్జీస్‌లో అమావాస్య పూట పుట్టినోళ్ళు అయితే దొరలవుతారు, అయితే దొంగలవుతారు. కానీ మీ పర్సన్ మీ విషయంలో దొంగండి. అంటే మిమ్మల్ని బాధ పెడుతున్నారు. మీ సంతోషాన్ని దొంగతనం చేశారు కదా! ఈ దొంగ కాస్త మీరెలా ఉన్నారు, ఏం చేస్తున్నారని చెప్పి అన్నీ దొంగచాటుగా ప్రతీదీ గమనిస్తూనే ఉన్నారు. అండ్ ఇవండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే తీసుకోండి. ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నాపరంగానే తీయటం అయితే జరుగుతుంది. మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.